గొర్రెల స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గొర్రెల పంపిణీలో 2 కోట్ల 10 లక్షల రూపాయలను అధికారులు కొట్టేసినట్టుగా గుర్తించారు. అసిస్టెంట్ డైరెక్టర్లు రవి, ఆదిత్య, డిప్యూటీ డైరెక్టర్ గణేష్, డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ డైరెక్టర్ రఘుపతి రెడ్డిలను అరెస్ట్ చేశారు. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఈ నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులు బినామీ ఖాతాలు తెరిచినట్టుగా ఏసీబీ గుర్తించింది. నిందితులను ఏసీబీ రిమాండ్కు అధికారులు తరలించారు. దీనికి సంబంధించి అప్డేట్ అమరేందర్ అందిస్తారు. అమరేందర్, చెప్పండి, గొర్రెల స్కామ్ విషయంలో ఏసీబీ అందించిన వివరాలేంటి? రాయసరి గొర్రెల స్కామ్ కేసులో ఇప్పటికే 4 వ్యక్తుల్ని కూడా ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఏదైతే గొర్రెల స్కామ్ కు సంబంధించి కూడా గొర్రెలు ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారు, ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, వాళ్ళకు డబ్బులు ఇస్తారా ఇవాళ కానీ ఏపీకి సంబంధించిన రైతులను కూడా ఏసీబీ బంజారాహిల్స్ ప్రధాన కార్యాలయం పిలిపించి కూడా విచారణను వేగవంతం చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా 2 పశువర్ధక శాఖకు సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు డిప్యూటీ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ డైరెక్టర్ 4 కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది. అయితే గొర్రెల స్కామ్ కేసుకు సంబంధించి కూడా ఏపైగా రఘుపతి రెడ్డి ఉన్నారు, డిప్యూటీ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ హైదరాబాద్ సంబంధించి ఉన్నారు. అయితే కామారెడ్డి జిల్లాకు సంబంధించిన పశువర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళని కూడా ప్రస్తుతానికి అయితే అదుపులోకి తీసుకున్నారు. A4 గా ఆదిత్య కేశవ సాయికి సంబంధించి కూడా ఇతను మేడ్చల్ జిల్లా పశువర్ధక శాఖకు సంబంధించి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నారు. మరోవైపు డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న గణేష్ ను కూడా ప్రస్తుతం 4 కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ కూడా ఏసీబీ అధికారులు తరలించారు. ఇప్పటికే ఏదైతే గచ్చిబౌలి సంబంధించిన PS లో నమోదైన కేసు ఆధారంగా పూర్తిస్థాయిలో వైపు డాటాను వెలికి తీయడంతో పాటు ఎంత స్కామ్ జరిగింది ఏంటి, వీటన్నిటి వెనుక ఎవరెవరైనా అధికారులు కావచ్చు, ఇటు రాజకీయ నాయకుల ప్రముఖులు ఉన్నారా, వీటన్నిటి కోణంలో ఏసీబీ సంబంధించిన దూకులు అయితే పెంచినటువంటి నేపథ్యం అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఒకవైపు దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు విచారణతో పాటు మరోవైపు అరెస్టుల ప్రక్రియ అనేది గొర్రెల స్కామ్ కేసులో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అమరేందర్.